మామ ఇవాళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ ఇంగ్లాండ్ సిరీస్ స్క్వాడ్ విజయ్ హజారే ట్రోఫీ రిజల్ట్ అని చాలా మంచి న్యూసే ఉన్నాయి మామ. సరే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. న్యూస్ నెంబర్ 1. మామ నిన్న బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా స్క్వాడ్ ని రిలీజ్ చేసింది. ఒకసారి ఆ స్క్వాడ్ మీద లుక్ వేస్తే కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్, బ్యాకప్ ఓపెనర్ గా జైస్వాల్, 1 డౌన్ కోసం విరాట్ కోహ్లీ, 2 డౌన్ కోసం శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపింగ్ కోసం కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, మీడియం పేస్ కోసం ఆల్రౌండర్ కోసం హార్దిక్ పాండ్యా, స్పిన్ ఆల్రౌండర్ కోసం అక్షర్ పటేల్, జడేజా, వాషింగ్టన్ సుందర్, స్పిన్ కోసం కుల్దీప్ యాదవ్, పేస్ బౌలింగ్ కోసం బూమ్రా, షమి అండ్ హర్షదీప్ సింగ్. సో ఇది మా కంప్లీట్ టీమ్ ఎలా ఉంది లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్ మా. న్యూస్ నెంబర్ 2. 2023 వరల్డ్ కప్ ఆడిన స్క్వాడ్ అండ్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సెలెక్ట్ చేసిన స్క్వాడ్ ఆల్మోస్ట్ సేమ్ మా. 2023 వరల్డ్ కప్ ఆడిన ప్లేస్ లో మహమ్మద్ సిరాజ్, అశ్విన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ అండ్ శార్దుల్ ఠాకూర్ ని రిమూవ్ చేసి వాళ్ళ ప్లేసెస్ లో హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జైస్వాల్ అండ్ పంత్ ని తీసుకున్నారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ రెడీ అయిపోయింది. ఇది అనౌన్స్ చేయడానికి మనోళ్ళకి ఇన్ని రోజులు పట్టింది. పోనీలే ఆల్రెడీ సక్సెస్ అయిన ఫార్ములాని మళ్ళీ యూస్ చేస్తున్నారు మనోళ్ళు. న్యూస్ నెంబర్ 3. బీసీసీఐ ప్లేయర్స్ కోసం ఆ రూల్స్ ఈ రూల్స్ ఆ గైడ్ లైన్స్ అని కథలు పడ్డారు కదా, కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ కి కరెక్ట్ టైం కి రాకపోతే బీసీసీఐని ఏమన్నారా అని సోషల్ మీడియాలో బీసీసీఐని ఏకి పడేస్తున్నారు మా. నిజానికి నిన్న 12:30కి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి టీమ్ ని అనౌన్స్ చేయాలి. కానీ కాన్ఫరెన్స్ రూమ్ లో జర్నలిస్టులు అందరూ దాదాపు 2 hours వెయిట్ చేసిన తర్వాత రోహిత్ శర్మ అండ్ అజిత్ అగర్కర్ వచ్చి టీమ్ ని అనౌన్స్ చేశారు. 2 hours లేట్ గా వచ్చారు అండ్ 2 hours వాళ్ళని వెయిట్ చేయించారు. ఇందులో బీసీసీఐ పంక్చువాలిటీ ఏమైందని బీసీసీఐని ఎక్కేస్తున్నారు మా. న్యూస్ నెంబర్ 4. నిన్న జరిగిన మీటింగ్ లో రోహిత్ శర్మ మాట్లాడిన దాని మీద క్లిక్ వేస్తే జైస్వాల్ ని ఛాంపియన్స్ ట్రోఫీలో ఎందుకు తీసుకున్నారని అడిగితే దానికి తను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే తనను పిక్ చేయడానికి రీజన్ తను లాస్ట్ 67 months ఇండియా కోసం కొట్టిన రన్స్ ని బేస్ చేసుకుని తన పర్ఫార్మెన్స్ చూసి తనలో పొటెన్షియల్ ఉంది కాబట్టి తీసుకున్నా అని చెప్పారు. సిరాజ్ ని ఎందుకు తీసుకోలేదని కూడా అడిగారు. దానికి తను సిరాజ్ బాల్ పాతపడే కొద్దీ సిరాజ్ బౌలింగ్ లో అంత ఎఫెక్టివ్నెస్ కనిపించట్లేదు, అందుకే తీసుకోలేదని ఆన్సర్ చెప్పాడు. మేము టీంలో ఎలాంటి బాల్ తో అయినా బౌలింగ్ వేయగల ప్లేయర్స్ ని మాత్రమే పిక్ చేశామని చెప్పారు. ఈ కాన్ఫరెన్స్ లో అజిత్ అగర్కర్ ని కరుణ్ నాయర్ ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు, విజయ్ హజారే ట్రోఫీలో బాగా ఆడుతున్నాడు కదా అని అడిగారు. దానికి తను విజయ్ హజారే ట్రోఫీలో 750 యావరేజ్ మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు, కానీ మేము స్క్వాడ్ లో 15 ప్లేయర్స్ మాత్రమే తీసుకోగలం, సో అందరినీ టీంలోకి తీసుకోలేం కదా అని చెప్పారు. అంతేకాదు అగర్కర్ బూమ్రా గురించి కూడా మాట్లాడుతూ ఇలా అన్నారు. బూమ్రా హెల్త్ ఫిట్నెస్ రిపోర్ట్ మొత్తం February 1st week లో వస్తుంది. దాన్ని బట్టి తను ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలా వద్దా అనేది ప్లాన్ చేస్తామని కూడా చెప్పారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో బూమ్రా ఈ టోర్నమెంట్ ఆడతారా లేదా అన్నది అప్పుడే చెప్పలేమని రోహిత్ శర్మ కంటిన్యూ చేసి చెప్పారు. న్యూస్ నెంబర్ 5. మామ మనోళ్ళు నెక్స్ట్ ఆడబోయే ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ కోసం నిన్న స్క్వాడ్ ని రిలీజ్ చేశారు. దాని మీద క్లిక్ వేద్దామా అంటే నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంగ్లాండ్ సిరీస్ స్క్వాడ్ ని మర్చిపోయాం. సో అందుకే ఒకసారి గుర్తు చేద్దామని వచ్చేసా. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ అండ్ రవీంద్ర జడేజా. ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ కి ఈ టీమ్ కి ఉన్న డిఫరెన్స్ హర్షిత్ రాణానే మామ, అదర్వైజ్ రెండు సేమ్ టు సేమ్. న్యూస్ నెంబర్ 6. మామ ఈ సంవత్సరం రోహిత్ శర్మ రంజీ మ్యాచెస్ ఆడతాని ముంబై క్రికెట్ అసోసియేషన్ కి ఇన్ఫార్మ్ చేశాడు మామ. అయితే ఈ సంవత్సరం తను కూడా రంజీ ఆడబోతున్నాడు. దట్ మీన్స్ ఈసారి మనం రంజీ మ్యాచెస్ కూడా చూడాలి. ఆల్మోస్ట్ ఇండియన్ క్రికెట్ టీం మొత్తం ఆడుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా, మరి ఏమంటారు మామ దీని గురించి. న్యూస్ నెంబర్ 7. మామ నిన్న విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కర్ణాటక వర్సెస్ విదర్భకి మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో కర్ణాటక గెలిచింది. విజయ్ హజారే ట్రోఫీ ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఈ మ్యాచ్ స్కోర్ కార్డ్స్ మీద క్లిక్ వేస్తే కర్ణాటకని ఫస్ట్ బ్యాటింగ్ దిగి 348 రన్స్ కి 6 వికెట్స్ కోల్పోయింది. కర్ణాటక బ్యాటింగ్ లో రవిచంద్రన్ స్మారన్ సెంచరీ కొట్టాడు. తన తర్వాత టాప్ స్కోరర్ అభినవ్ మనోహర్ 79 రన్స్, దాని తర్వాత కృష్ణన్ సృజిత్ 78 రన్స్ కొట్టాడు. ఇంకా మిగిలిన వాళ్ళు తలా కొంచెం చందా వేసి 348 రన్స్ కొట్టారు. ఈ స్కోర్ ని చేసేస్తూ విదర్భ టీం 312 కి ఆల్అౌట్ అయిపోయింది మామ. వీళ్ళ టీంలో ధ్రువ్ షోరే 110 రన్స్ కొట్టాడు. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ రన్స్ కొట్టిన ప్లేయర్ హర్ష దూబే 63 రన్స్. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు అంత చెప్పుకోదగ్గ ఆడలేదు మామ. సీజన్ మొత్తం మెరిసిన కరుణ్ నాయర్ ఫైనల్ మ్యాచ్ లో జస్ట్ 27 రన్స్ కి అవుట్ అయిపోయాడు. అలా మ్యాచ్ ని కర్ణాటక చేతిలో పెట్టేశారు మామ. ఈ టోర్నమెంట్ లో కర్ణాటకని విజయ్ హజారే ట్రోఫీలో 5th టైం కప్ కొట్టింది. న్యూస్ నెంబర్ 8. ఈ విజయ్ హజారే ట్రోఫీలో ఒక ప్లేయర్ గురించి చెప్పాలి మామ. ప్లేయర్ పేరు ధ్రువ్ షోరే ఫ్రమ్ విదర్భ టీం. మనోడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు, సెమీఫైనల్ లో సెంచరీ కొట్టాడు, ఈవెన్ ఫైనల్ లో కూడా 100 కొట్టాడు. నాకౌట్ మ్యాచెస్ లో ప్రెజర్ లేకుండా 100 కొట్టడం ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్ మా. ఫైనల్ మ్యాచ్ లో మనోడు బాగానే ట్రై చేశాడు, కానీ బ్యాడ్ లక్, మ్యాచ్ కర్ణాటక కొట్టేసింది. తనలాగే రుతురాజ్ కూడా 2022-2023 టోర్నమెంట్ లో క్వార్టర్ ఫైనల్స్ 220 కొట్టాడు, సెమీఫైనల్స్ లో 168 కొట్టాడు అండ్ ఫైనల్స్ లో 108 రన్స్ కొట్టాడు. తన ఫస్ట్ అయితే ధ్రువ్ షోరే సెకండ్ ప్లేయర్ మామ. న్యూస్ నెంబర్ 9. ఈ విజయ్ హజారే ట్రోఫీలో ఎక్కువ రన్స్ కొట్టిన టాప్ 5 ప్లేయర్స్ మీద క్లిక్ వేస్తే ఫస్ట్ ప్లేస్ లో కరుణ్ నాయర్ విత్ 779 రన్స్, సెకండ్ ప్లేస్ లో మయాంక్ అగర్వాల్ విత్ 651 రన్స్, థర్డ్ ప్లేస్ లో సిద్ధేష్ అశోక్ విత్ 520 రన్స్, ఫోర్త్ ప్లేస్ లో ప్రభ్సిమ్రన్ సింగ్ 498 రన్స్, ఫిఫ్త్ ప్లేస్ లో ధ్రువ్ షోరే 494 రన్స్ కొట్టారు. ఈ టోర్నమెంట్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కరుణ్ నాయర్ కి ఇచ్చారు. ఈ టోర్నమెంట్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కొట్టిన ప్లేయర్ కి 2.5 లక్షల ప్రైజ్ మనీ ఇచ్చారు. అదే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. న్యూస్ నెంబర్ 10. విజయ్ హజారే ట్రోఫీలో మనం మస్ట్ అండ్ షుడ్ గా మాట్లాడుకోవాల్సిన ఇంకో ప్లేయర్ మయాంక్ అగర్వాల్ మామ. ట్రోఫీ కొట్టిన కర్ణాటక టీం కి కెప్టెన్ తానే. ఈ సంవత్సరం హైయెస్ట్ రన్స్ కొట్టిన ప్లేయర్స్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. తను 4 సార్లు సెంచరీ కొట్టాడు. అసలు కంప్లీట్ కర్ణాటక టీం ప్లేయర్స్ లిస్ట్ లో టాప్ రన్స్ కొట్టింది మనోడే.
అందుకే బీసీసీఐ తనని టెస్ట్ ఫార్మాట్ లో ఇంక్లూడ్ చేయాలని చూస్తుందని మొన్న చెప్పింది. న్యూస్ నెంబర్ 11. మామ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డింగ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది మామ. కానీ 400 రన్స్ ఐసీసీ టోర్నమెంట్ లో కొడితే ఐసీసీ టోర్నమెంట్స్ లో 4K రన్స్ కొట్టిన ప్లేయర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు మామ. తనకే కాదు రోహిత్ శర్మ కూడా క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ రోహిత్ శర్మ మోర్ దాన్ 700 రన్స్ కొట్టాలి. ఇద్దరికి ఛాన్స్ ఉంది, కొడితే మాత్రం హిస్టరీనే మామ. న్యూస్ నెంబర్ 12. నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియన్ టీమ్ స్క్వాడ్ ని రిలీజ్ చేసిన తర్వాత శిఖర్ ధవన్ ఒక ట్వీట్ వేసి ఇలా రాశారు మామ. నా హార్ట్ లో ఛాంపియన్స్ ట్రోఫీకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. మన యంగ్ టాలెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆటం చూడడానికి నేను రెడీగా ఉన్నానని రాసి టీమ్ లో సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు మామ. న్యూస్ నెంబర్ 13. ఎలాగో విజయ్ హజారే ట్రోఫీలో మ్యాచెస్ అయిపోయింది కాబట్టి అసలు విజయ్ హజారే ట్రోఫీలో ఎప్పటి వరకు ఎక్కువ రన్స్ కొట్టిన ప్లేయర్స్ మీద క్లిక్ వేస్తే ఫస్ట్ ప్లేస్ లో ఎన్ జగదీశన్. మనోడు 2022-2023 సీజన్ లో 830 రన్స్ కొట్టాడు. సెకండ్ ప్లేస్ లో పృథ్వీ షా 2020-2021 సీజన్ లో 827 రన్స్ కొట్టాడు. కరుణ్ నైర్ ఈ సీజన్ లో 779 రన్స్ కొట్టాడు. ఫోర్త్ ప్లేస్ లో దేవదత్ పడిక్కల్ 2020-2021 సీజన్ లో 737 రన్స్ కొట్టాడు. అండ్ ఫిఫ్త్ ప్లేస్ లో మయాంక్ అగర్వాల్ 2017-2018 సీజన్ లో 723 రన్స్ కొట్టాడు. సో దట్స్ ద వీడియో మామ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.